తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో ఏ పండుగ అయినా అందరూ సంతోషంగా చేసుకుంటూ ఉంటాము. ప్రతి పండుగకి ఒక విశిష్టత, ఒక సాంప్రదాయం ఉంటుంది. అదేవిధంగా ఈ సంక్రాంతి నోము అంటే మనం కొత్త కోడలు కానీ లేదా పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా సంక్రాంతి రోజున నోము నోముకొని ఆ నోముని చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను పిలిచి ఆ నోము పంచుకుంటుంది. ఇది తరతరాలన్నమాట. అత్తగారి నుంచి కోడలికి, కోడల నుంచి ఇంకో కోడలికి, అలా మన సాంప్రదాయాలు ముందు తరాలకు తీసుకెళ్లడమే ఈ పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నోములో లాలి గౌరీ నోము, సంక్రాంతి పాన్పు, 5 చెంబులు, అదేవిధంగా దేవతామూర్తులను దేవతామూర్తులను అదేవిధంగా ఆడవారికి అలంకార ప్రియులు, ఆ అలంకారానికి సంబంధించిన బొట్టు, కాటుకలు, అదేవిధంగా మనం నిత్యం పూజలో వాడుకునే మంగళహారతి, పసుపు కుంకుమ, అదేవిధంగా ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, 7 కొండల స్వామిని దర్శించుకుంటాం. ఇలా రకరకాలుగా 101 రకాలు, ప్రతిదీ 13. ఈ 13 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి జనవరి 13న సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందుకే ఈ 13కి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి సంక్రాంతి నోడు ప్రతి రకము 13 రకాలు నోముకునే విధంగా మనం ఆ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నాము. దీనివల్ల మహిళలంతా ఒక చోట చేరి ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.